జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం తులారాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే మే 1వ తేదీ నుండి సంవత్సరం చివరి దాకా కూడా గురుడు అష్టమ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు. ఆదాయం తక్కువగా ఉండి వ్యయం రెట్టింపు ఉండడం వల్ల అధిక ఖర్చులు, అవసరమైన ఖర్చులు చేయడం జరుగుతుంది. అనుకోని నిందలు మీపై పడడం జరుగుతుంది. అనవసరమైన విషయాల కోసం రుణాలు తీసుకోవడం జరుగుతుంది. అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. భాగస్వామి వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సుమా తులారాశి మిత్రులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితం కనబడుతుంది. అయితే నష్టం మాత్రం రాదు, నిలదొక్కుంటారు. కొత్తగా వ్యాపారం చేసేవారికి కొంత అనుకూల ప్రతికూలతలు 2 సమానంగా ఉంటుంది. కోపతాప ఆవేశాలతో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఉద్యోగస్తుల దగ్గర, పై అధికారుల దగ్గర నుంచి మాటలు పడే అవకాశం ఉంటుంది. సమాజంలో చెడ్డ పేరు వస్తుంటాయి. మీ నోరు అదుపులో ఉంచుకుంటే ప్రతిదీ మీ అదుపులో ఉంటుంది. మీకు సంబంధం లేని విషయాలు తలదూర్చకండి, గాసిప్స్ మాట్లాడకండి, మనుషుల గురించి వెనక మాట్లాడకండి. రుణాలు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. వివాహేతర సంబంధములు అవసరమా? అది ఆలోచించండి. ఇది కూడా ఇబ్బంది కలిగి దానివల్ల బ్లాక్మెయిలింగ్ అవ్వడము, ఇబ్బంది పడడము, మానసిక అశాంతి పొందడము, కుటుంబంలో కలతలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏది అనుకున్నా కానీ చాలా కష్టపడితే కానీ పనులు పూర్తి అవ్వడం జరగదు. ప్రతి పనిలోనూ ఆలస్యం ఉంటుంది. ఇది వచ్చి మిమ్మల్ని జాగ్రత్త చేయడానికి కోసమే చెప్తున్నాం. జాగ్రత్త పడవచ్చు కదా. ఆదాయానికి మించి ఖర్చు పెడతారు. అది ఎలా? ఇంటి గృహప్రవేశానికో, వివాహానికో, సంతానాని కోసమో, సంతానం యొక్క విద్య కోసమో ఇలా మల్టిపుల్గా అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. బద్ధకాన్ని తగ్గించుకోండి. ఫుడ్ తినేటప్పుడు, ఆహారం తినేటప్పుడు చాలా జాగ్రత్త, అది మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయి. భూమి కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి పత్రాలు 1సారికి 2సారి చదివి సంతకం పెట్టండి. రాశివారికి సంవత్సరం గృహయోగం అయితే ఉంది. ఇల్లు కొనడం కానీ, గృహ నిర్మాణం చేయడం కానీ, గృహానికి సంబంధించిన రుణాలు చేయడం కానీ, ఇంటీరియర్ చేయడం కానీ, ఉన్న ఇంటిని వాస్తుపరంగా దిద్దుకోవడం కానీ జరుగుతుంది. కానీ గృహం కోసం మీరు వేసుకున్న అంచనా తలకిందలయ్యి మల్టిపుల్గా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక భారం పెరుగుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆగస్టు తర్వాత అవకాశాలు ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం సంతాన యోగం ఉంది. ప్రేమికుల మధ్య వివాదాలు తలెత్తి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. టెంపరవరీ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడే అవకాశం ఉన్నాయి. సమ్ టైమ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, సమ్ టైమ్స్ శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఆస్తుల వ్యవహారాల్లో కూడా పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటే మంచిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి, విదేశాలకు ప్రయాణం చేయాలనుకున్న వారికి కొంత ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీసా రిజెక్ట్ అవ్వడమో ఇంకోటో మళ్ళీ అప్లై చేయండి. ఆగస్టు తర్వాత మళ్ళీ అన్నీ బాగుంటుంది. విదేశాల ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా ఆగస్టు తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది. విదేశాల వ్యాపారం చేసేవారికి ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏందండి ఒక్కటి కూడా మంచి లేదంటే ఆగస్టు తర్వాత కొంచెం ఉంది. ఆగస్టు వరకు జాగ్రత్తే. రాజకీయ నాయకులకి తక్కువ మెజారిటీతో విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా 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 కష్టపడాలి. సినిమా, టీవీ, మీడియా రంగం వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి. విద్యార్థులకి చదువుపై ఆసక్తి తగ్గుతుంది. దీన్ని శ్రద్ధ వహించాలి. గట్టిగా సాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఐటీ రంగాల వారికి స్ట్రెస్ ఎంఎన్సీ అంతా కూడా స్ట్రెస్సే.
వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాలు నడిపేవారు కాస్త నిదానంగా నడపడం మంచిది. వ్యవసాయదారులకు మాత్రం అద్భుతం అండి. వ్యవసాయదారులు వాళ్ళు బాగుంటే మన దేశం అంతా బాగుంటుంది. వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. పెట్టుబడులకు తగిన ఫలితం వస్తుంది. నంబర్ 5 మీకు లక్కీ నంబర్. గురువారం మీకు చాలా కలిసి వస్తుంది. అమ్మవారి ప్రార్థన చేయండి. దేవి సప్తసతి చండీ పారాయణాన్ని ఇంటిలో చేయండి. దిగ్విజయం జరగడానికి చండీ హోమం చేయండి. లేదా ఎక్కడన్నా చండీ హోమం జరిగితే అక్కడ పోయి పాల్గొనండి. కలవు చండీ వినాయక అన్నారు. అక్కడ పోయి ప్రార్థన చేయండి. తప్పదు. దైవ ప్రార్థన కావాలి. బాగా గుర్తుపెట్టుకుని దైవ ప్రార్థన కావాలి. రెడ్, ఆరెంజ్, గోల్డ్ కలర్ ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసి దేవాలయంలో పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకొని పరిహారాలంతా కూడా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి జాతకం చెప్పించుకొని దోష పరిహారాలు ఏమైనా ఉంటే చేయించుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్ ద్వారా మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఎందుకోసం తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా తెలపండి. తప్పకుండా మీకు మేము సంప్రదిస్తాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలకి 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం అంతా మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 ఉంది. గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా గురువు కళత్ర స్థానంలో తామరమూర్తిగా ఉంటున్నారు. గురుడు బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తున్నాడు. ఎటువంటి తిరుగు ఉండదు అసలు. కాకపోతే శనైశ్వరుడు సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటున్నాడు. అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. ఏదైనా సరే మిశ్రమ ఫలితాలను కలుగజేస్తాడు. రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా పంచమ ఏకాదశ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరంలో గురుబలం బాగుండడం కారణం చేత చాలా రకాలైనటువంటి పరిస్థితుల నుంచి మంచి స్థాయికి వెళ్తారు. వివాహం కాని వారికి అద్భుతమైన వివాహం జరుగుతుందండి. ప్రేమ వివాహం వారికి కలిసి వస్తుంది. నూతన వ్యాపారం చేసే వాళ్ళకి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ దొరుకుతుంది. ఇంతకంటే ఏం కావాలి? నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మాసార్థం 15వ తేదీ వరకు కొంచెం బుధుడు వక్రబుద్ధి పొందే సమయంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు రుణాలు తీర్చడానికి చాలా ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఈర్ష, ద్వేషం, అసూయ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. సొంత వారిని కూడా నమ్మకండి సుమా, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా అతి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఈ సంవత్సరం ముఖ్యంగా వెన్నుపోటుపై ఉంటుంది. మీరు ఎంత చక్కగా మాట్లాడినా వెనకాల చెడుగా మాట్లాడేవారు అధికమైపోయారు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడడం ఇవన్నీ చేస్తే యాక్సిడెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒంట్లో భయం పెట్టుకొని ప్రయాణం చేయండి. కుటుంబంలో అతి జాగ్రత్తగా పెంచాలి. ఎందుకంటే కుటుంబ సభ్యుల గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్న చోట అద్భుతంగా ఉంటారు. పై అధికారుల నుంచి ప్రశంసలు, అవార్డ్స్ స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడాను. నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయము. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఆఫర్ లెటర్ ఇస్తారు. 100% గెట్ రెడీ. అద్భుతం జరగబోతుంది. ఈ సమయంలో కంగారు మాత్రం పడకండి. ఓర్పుగా ఉండండి. మళ్ళీ ప్రయత్నం చేయండి. వీసా ప్రయత్నం చేసేటప్పుడు ఇబ్బంది వస్తే కానీ వస్తుంది. పట్టుదలతో ప్రయత్నం చేయండి. మీకు మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా సడన్గా ఉద్యోగం పోవడం, మళ్ళీ సడన్గా ఉద్యోగం రావడం, మళ్ళీ ఉద్యోగం రాదేమో భయపడుతూ ఉండడం, మళ్ళీ వచ్చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. కొంచెం టెన్షన్ వాతావరణాలు క్రియేట్ అవుతుంది. ఆధ్యాత్మికత ఉండడం అవసరము. జాతకాలు మీ యొక్క సద్గురుని సంప్రదించి చూసుకోండి. పరిహారాలు చేసుకోండి. ఆర్థికంగా విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశం, అది కూడా శుభ ఖర్చులు. ఇల్లు కట్టుకోవడము, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడము, పిల్లల్ని విదేశాలకు పంపడంలో ఖర్చు, వ్యాపారం ఎక్స్పాన్షన్ కోసము,
ఇవన్నీ కూడా చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు వివాహం కాకపోతే మీకు వివాహాల అవకాశాలు ఉన్నాయి. మీ సంతానానికి వివాహం కాకపోతే ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి. కానీ 90% అనుకూలంగా ఉంది. ఒక 10% తక్కువ ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా, నరదృష్టి పరంగా, ఆర్థిక పరంగా పనులు ఆలస్యంగా జరగడం, దీర్ఘకాలంగా ఇలాంటి ప్రభావాలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి, ఇంటి దైవాన్ని ప్రార్థన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, హనుమాన్ చాలీసా ప్రార్థన చేయండి, తీర్థయాత్రలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయానికి వెలిగించండి. 9 మీ యొక్క లక్కీ నెంబర్. గ్రీన్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు అనుకూలము. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ సంపూర్ణ జాతకం తెలుసుకొని పరిహారాలు చేసుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం ధనుసు రాశి ఫలితాలని చూసినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ద్వితీయ స్థానంలో యోగ జాతకంగా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉందంటే అది ధనుసు రాశియే. ఈ సంవత్సరం గోచార గ్రహస్థితులంతా కూడాను మే 1వ తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు కూడా షష్టమ స్థానంలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. శని సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా చతుర్థ రాజ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. ధనుర్రాశి వారికి సంవత్సరం ఆదాయం బాగా ఉంటుంది, రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఈ సంవత్సరం ఖర్చు కూడా చూసినట్లయితే చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం. గతంలో వచ్చిన నష్టాన్ని ఈ సంవత్సరం అధిగమిస్తారు. వ్యాపారాన్ని లాభాల బాటల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థికాభివృద్ధి విషయంలో మాత్రం చాలా తెలివిగా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మీ ఆదాయాన్ని లాభాల దారిలో పెట్టడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవన్నీ ప్రయత్నం చేస్తారు. రుణాలు తీర్చడంలో కూడా ఒక ప్రణాళిక వేసుకొని మీకున్న అప్పులన్నీ తీరుస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. గెట్ రెడీ. ప్రభుత్వ ఉద్యోగం నుంచి కూడా మీకు రాబోతున్నాయి, ప్రైవేట్ రంగంలో రాబోతున్నాయి, విదేశాల్లో ఉద్యోగాలు రాబోతున్నాయి. నిరుద్యోగులు అంటూ ఇక మీద ధనుసు రాశిలో ఉండరండి, అద్భుతంగా ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. అనుకున్న పనులు సాధిస్తారు. ఉద్యోగుల విషయంలో మధ్యవర్తులు, బ్రోకర్లకి డబ్బులు ఇచ్చి ఏమారకండి. మీ యొక్క చాకచక్యంతోనే మీరు ఉద్యోగం పొందుతారు. అధికారుల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రభుత్వ అధికారులు కానీ ప్రైవేట్ అధికారుల దగ్గర నుంచి ఒత్తిళ్లు తగ్గుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అనివార్య కారణాల వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నరదృష్టి, నరఘోష అధికంగా ఉన్నా అన్నీ కూడా తొలగిపోతుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, ప్రేమానురాగాలు పెరుగుతుంది. కోర్టు సంబంధించి కోర్టు వ్యవహారాలు, కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కొలికి వచ్చి విజయం సాధించే అవకాశాలున్నాయి. పూర్వీకుల ఆస్తులు సంక్రమించే అవకాశాలున్నాయి. ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి వివాహం వరకు వెళ్తుంది. స్థిరాస్తులు కొనడంలో, అమ్మడంలో చాలా అనుకూలం, లాభాలు పొందుతారు. మనస్పర్ధలు సమసిపోయి అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఆనందంగా ఉంటారు. అందరి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలు ముందుండి జరుపుతారు. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఏమండి గురుగారు మీరు ఇవన్నీ చెప్తున్నారు, మాకు జరగట్లేదు కదండి అని అనకండి. ధనుసు రాశికి 100కు 1000% మీరు ప్రయత్నం చేస్తే జరుగుతుంది, ఒట్టిగా ఇంట్లో కూర్చుంటే కాదు. ధనుసు రాశి మిత్రులారా, జాక్ పాట్, గెట్ రెడీ. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. వివాహ విషయంలో కొంత ఆలస్యమైన వారికి త్వరగా వివాహమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ద్వితీయ వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా అవకాశాలున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన యోగం. మనశ్శాంతిగా ఉంటారండి ఈ సంవత్సరం అంతా.
ఏది పట్టినా చక్కగా ఉంటారు. మధ్య మధ్యలో చిన్న చిన్న స్పర్ధలు, మనస్పర్ధలు అవన్నీ వచ్చినా దాన్ని ఈజీగా అధిగమిస్తారు. ఆరోగ్య సమస్య ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. కొంచెం జనరల్ చెకప్ చేసుకోండి. విదేశీయ ప్రయత్నం కోసం, వీసా కోసం, గ్రీన్ కార్డు కోసం, సిటిజన్షిప్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి అద్భుతంగా ఉంటారు. విదేశాల్లో ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం, మళ్ళీ తిరిగి వస్తుంది, అద్భుతంగా ఉంటారు. విదేశాల్లో వ్యాపారాలు చేసే, ఎక్స్పాన్షన్ చేసే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. ధనుసు రాశి మిత్రులారా, మీసారి అద్భుతాన్ని మీ చేతిలో పెట్టుకొని ఉన్నారు. ప్రయత్నం చేయండి. ఎవరి శక్తికి వాళ్ళకి అవకాశాలు రాబోతున్నాయి. ఇండివిజువల్గా వారి ప్రయత్నం వారి యొక్క శక్తికి తగ్గట్టుగా జరుగుతుంది. మీరు చేయవలసిన పని 5 మీ లక్కీ నంబర్, గోల్డ్ కలర్, బ్లూ కలర్, ఊదా కలర్ ఈ సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది. తూర్పు ఈశాన్య దిక్కులు మీకు చాలా అనుకూలంగా కలిసి వస్తుంది. శివారాధన చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. చెప్పులు దానంగా ఇవ్వండి. పేదవాళ్ళకి ఆహారం పెట్టండి. చక్కగా పేదవాళ్ళకి భోజనాలు పెట్టండి. ఇలాంటి మంచి మంచి పనులు చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయంలో వెలిగించండి. వెళ్ళి ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి జాతకం తెలుసుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ రాయండి.